మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శిస్తూనే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వలిగొండ చోటుప్పల్ రోడ్డు బిల్లుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలానే త్వరలోనే నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పైసలు మీకేనా అన్నా? ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా కదా. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో వలిగొండ చౌటుప్పల్ రోడ్డు చేస్తే ఆయన కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా, ఎన్ని రోజులు అయింది? ఏమన్నా సంవత్సరం కూడా రాలే. వలిగొండ చౌటుప్పల్ రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్నా. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపేయమంటున్నారు, ఇంకేదైనా పని చేయమంటున్నారు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచివాడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా. అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఏమని ఉంటారని. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. ఇస్తున్నా, పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేదు. మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామరెడ్డి గారు, మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేపించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది, రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి. నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మీరు నా మీద నమ్మకం. తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు కారణం మంత్రివర్గ విస్తరణలో ఆయనకి చోటు లభించలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన సందర్భం వచ్చిన ప్రతిసారి రేవంత్ పైన విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే తనను పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పుడేమో అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవి ఇవ్వలేమని సాకు చెప్పడం సరైంది కాదు అని వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములు ఇద్దరికీ కూడా మంత్రి పదవి ఇస్తే ఏమవుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం స్పందిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పింది వాస్తవమని అంగీకరించడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. పైసలు పదవి రెండూ మీకేనా అంటూ సీఎంని ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం ఎల్లగిరిలో నిర్వహించిన సభకు రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి సీఎం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వలిగొండ చోటుప్పల్ రోడ్డు బిల్లు ఆగిపోవడంతో కాంట్రాక్టర్ పనిచేయటం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బిల్లును విడుదల చేస్తేనే సమస్య పరిష్కారం అవుతోందని ఆయన అన్నారు.
రోడ్లు భవనాల కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రిని కలిసి అడిగినా ఫలితం లేకపోయిందన్నారు. ఇదే అంశంపై 100 సార్లు తిరిగినా లాభం లేకుండా పోయింది. మరి అలాంటప్పుడు పదవులు మీకే పైసలు మీకే అని ప్రశ్నించాలా వద్దా అన్నారు. అలానే మంత్రి పదవిపై స్పందిస్తూ దీని గురించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అది వచ్చే సమయంలో ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. పదవి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచివారికి ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు.